నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన పెళ్లి పిలుపు ధారావాహికం నుండి 4వ భాగం వినేద్దామండి. శేషు ఏ వీరంగం ఆడతాడోనని వసంతకు పై ప్రాణం పైనే పోతుంది. శేషు, ఇక్కడికి రారా, మాట్లాడుకుందాం. ఆమె మనసు చదివినట్లు ఆఖరి ఆడపడుచు జయలక్ష్మిని తోసుకుంటూ వచ్చి శేషు చేయి పట్టుకుని తమ గదిలోకి తీసుకువెళ్ళింది. అప్పుడే సీను రావటం జరిగింది. శేషును చూడగానే అతని ముఖం కళ్ళ తప్పింది. బావా రారా, అలా వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ అతను తీసుకువెళ్ళిపోయాడు. ఎక్కడికి రా, వాళ్ళిద్దరూ వచ్చారటగా. మంచి సందు దొరికింది, మెత్తగా చావగొట్టి గదిలో పడేసి గొళ్ళెం పెట్టేద్దాం. అది ఆ సంయుక్త ఎవరితో చెప్పుకుంటుందో నేను చూస్తాను అన్నాడు శేషు. ఇది పెళ్ళిళ్ళురా బావా, అలాంటివన్నీ వద్దు, మర్యాదగా ఉండదు అన్నాడు సీను. అయితే వాళ్ళని వెళ్ళగొడితే తప్ప పీటల మీద కూర్చోరని చెప్పు అన్నాడు శేషు. అవన్నీ జరిగే పనులు కావు. అప్పటికి ఇద్దరు పెళ్లి మంటపం గేటు దాకా వచ్చేశారు. సీనుకు మనసులో శేషును పంపించేయాలని ఎలాంటి ఆలోచన లేదు. నచ్చ చెప్పి పక్కన కూర్చోబడదామని అనుకుంటున్నాడు. కానీ శేషు మరోలా అర్థం చేసుకున్నాడు. అతనిలో ఒక దిగ్భ్రాంతి. సమ్ము ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక తనకి అండగా ఉన్నవాడు శ్రీధర్ని కొట్టించటానికి కొట్టడానికి చూసింది ఈ సీనేననుకుంటే నమ్మకం కలగటం లేదు. నువ్వు మారిపోయావురా, చాలా మారిపోయావు. ఇంకా పెళ్ళైనా అవ్వలేదు, వాళ్ళు చెప్పినట్టల్లా ఆడుతున్నావు. నువ్వు మారిపోయావురా బావా. అతన్ని చెయ్యి విడిపించుకుని శేషు దూరంగా వెళ్ళిపోయాడు. అతని కళ్ళల్లో చిరుతడి. సీను అలా తెల్లపోయి చూస్తూ ఉండగానే శేషు తన బైక్ మీద అతని ముందు నుంచే వెళ్ళిపోయాడు. శేషు అన్నైనా అలా వెళ్ళిపోయినందుకు కొంచెం గిల్టీగా ఉంది, కానీ మొత్తానికి అంతా సుఖాంతమైంది పిన్ని అంటూ తన్మయి చెప్పటం ముగించింది. అంత రిస్క్ ఎందుకు తీసుకున్నావే? శ్రీధర్ ఏమీ అనుకునేవాడు కాదు. ఆ అమ్మాయి సంయుక్త కూడా మంచిదే అంది మేఘమాల. అలా ఎలా పిన్ని, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? ఇది శ్రీనుకు లిట్మస్ టెస్ట్ లాంటిది. తన ప్రాధాన్యాలు ఎలా ఉండాలో అర్థం చేసుకున్నాడు. లేకపోతే మనం పిలుచుకున్న వాడని వెళ్ళిపోమ్మని ఆవిడ చెప్పడం ఏంటి? కోపంగా అడిగింది తన్మయి. నా సిద్ధాంతాలు నా వరకే. ఈ కారణాన పెళ్ళి ఆగిపోయిందంటే మాకు బాధ కాదా అంది మేఘమాల. ఇప్పుడు బాధపడ్డా తర్వాత సుఖపడేదాన్ని. సంస్కారం లేని వ్యక్తితో పెళ్లి జీవితకాలపు బాధ కదా స్థిరంగా అంది తన్మయి. ఇటువంటివి ఎవరికి వారు తీసుకోవలసిన నిర్ణయాలు. అందుకే నిర్మల ఆమెకు వదిలేసింది. సరిగ్గా అదే ప్రశ్న అడిగింది సంయుక్త తన్మయిని కొద్దిసేపటి తర్వాత. ఆమెకు తగిన జవాబు చెప్పింది తన్మయి. భార్య అభిరుచుల్ని, అవసరాలని, ఒక్కొక్కసారి ఆమె పరంగా ఎదురయ్యే తప్పనిసరి పరిస్థితుల్ని అర్థం చేసుకోలేనప్పుడు అతన్ని ఆమె పెళ్లి చేసుకునే లాభం ఏంటి? అందమైన పువ్వులు దోసిలి నిండా తీసుకొని వాటి స్పర్శను తనివి తీరా, వాటి అందాన్ని కనులారా ఆస్వాదించి, వాటి వాసనను గుండె నిండా పీల్చుకున్నట్లు ఉండాలి సహచర్యం అంటే. స్నేహమైనా పెళ్ళైనా అంది తన్మయి. సీను అలాంటి వాడేనని నాకు నమ్మకం ఉంది. ఒకవేళ కాకపోతే అతన్ని అలా మార్చుకోగలనని ఇప్పుడు రుజువైందిగా తన్మయి గొంతులో ధీమా. సంయుక్తకి శ్రీధర్ మెడ చుట్టూ 2 చేతులు వేసి అల్లుకుపోయి అతని కళ్ళల్లో కళ్ళుంచి చూస్తూ అతని శ్వాసలో మమేకం కావాలనిపించింది. ఆ క్షణాన అన్ని సంకోచాలను జయించిన క్షణం అది. వీళ్లు వచ్చి రావటంతోటే గొడవ మొదలైంది. అది పెద్దవాళ్ల దాకా వెళ్లకూడదని జాగ్రత్త పడ్డారు. అందుకే ఇంకా నిర్మలా దయానందుల తల్లిదండ్రుల్ని కలవలేదు శ్రీధర్ సంయుక్తులు. గొడవ సర్దుబాటయ్యాక సంయుక్త వైపు వాళ్లను పరిచయం చేసుకుని వచ్చారు. ఇప్పుడు శ్రీధర్ సంయుక్తను వెంట పెట్టుకుని అందరినీ కలిసి వచ్చాడు. 2 పిల్లల తల్లిని అతను చేసుకున్నాడన్న విషయం నిర్మల తల్లిదండ్రుల్ని బాగా ఇబ్బంది పెట్టింది. అటువంటి పెళ్లిని ఇప్పటి తరం వారు నిలబెట్టుకోగలరా అనే భయం నుంచి వచ్చిన ఇబ్బంది అది. సంయుక్త సీను పెదనాన్న కూతురన్న నిజం కొంచెం కటువుగా అనిపించింది. ఈ విషయాన్ని పెళ్లి వాళ్ళు దాచిపెట్టారని అనుకోవటానికి ఇద్దరు సొంత అన్నా చెల్లెలు కారు. సంయుక్త ప్రవర్తనలోని సాత్వికత, అమాయకత్వం చాలా వరకు వాళ్ల మధ్య సానుకూలతను ఏర్పరిచింది. మనసులోని భావాలు బయటపడకుండా బాగానే మాట్లాడారు. బ్యూటీ పార్లర్ అమ్మాయిలు వచ్చారు, మీరు కూడా రండి అని పిలవటంతో సంయుక్త వెళ్ళింది. అదేమిట్రా, మమ్మల్ని సంబంధం చూడమంటే చూడమా? పిల్లల తల్లిని చేసుకోవటం ఏమిటి? లోకం గొడ్డుపోయిందా అని శ్రీధర్ని కోప్పడింది నిర్మల తల్లి. శ్రీధర్ నవ్వేశాడు. పిల్ల నచ్చిందిలే పిన్ని, చాలా మంచిది అన్నాడు. సర్లే, అంతగా నచ్చి చేసుకుంటే సరే, మరి ఆ ఇష్టాన్ని చివరిదాకా నిలబెట్టుకోవాలి అని హెచ్చరించి ఆమె ఆ విషయం అంతటితో వదిలేసింది. అతను వెళ్ళి రాజారావు శారదలను పిలుచుకొచ్చి పరిచయం చేశాడు.
సంయుక్త పరోక్షంలోనే వాళ్ళ మొదటి పరిచయం జరగాలని అనుకున్నాడు. ఆమె మొదటి పెళ్లి ప్రస్తావన అనివార్యంగా వస్తుంది. పదే పదే ఆమె గాయపడటం అతనికి ఇష్టం లేదు. పరిచయాలయ్యి కొంత సంభాషణ జరిగాక తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిర్మల తల్లిదండ్రులు బాహాటంగా అడగలేని ఎన్నో విషయాలకు రాజారావు శారదలు స్పష్టమైన జవాబులు ఇచ్చారు. పెళ్లికి ముందు మాట్లాడుకునే విషయాలు ఇప్పుడు మాట్లాడుకున్నారు. మేనరికమని చిన్నప్పుడే చేసేశాం. అష్టకష్టాలు పడింది. ఆత్మహత్య కూడా చేసుకోబోయింది. విడాకులకు కూడా వాళ్లే తొందరపడ్డారు. పుట్టిన ఎన్నాళ్లకు మా పిల్ల మొహంలో నవ్వు చూస్తున్నాం అంది శారద. ఆమె గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. ఈ పెళ్లిలో మా ప్రోద్బలం ఏమీ లేదమ్మా. ఈవేళ తన్మయ్యకు మీరు ఎలా స్వేచ్ఛిచ్చారో అలాగే మేము కూడా సంయుక్త నిర్ణయానికి వదిలేశాం. ఇద్దరూ ఇష్టపడి చేసుకున్నారు, సంతోషంగా తిరుగుతున్నారు అని చేతులు జోడించాడు రాజారావు. వాళ్ళకి ఇదంతా కలలా ఉంది తప్ప నమ్మశక్యంగా లేదు. మరి కొంతసేపు ఉండి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవేళ ఏం జరిగింది? వాళ్ళు వెళ్ళాక నిర్మలను అడిగింది ఆవిడ. నిర్మల చెప్పక తప్పలేదు. అంత గొడవ జరిగితే మాకెందుకు చెప్పలేదు అని ఆమె నిలదీసింది. మేమే ఏమి చేయకుండా పక్కకు తప్పుకున్నాము, అందుకే చెప్పలేదు అంది నిర్మల. పిల్లలు ఇంత స్వతంత్రంగా వ్యవహరించడం ఆవిడ పుట్టింట్లో చూడలేదు. ఎంత అభ్యుదయ భావాలున్నా తల్లిదండ్రుల వెనక నిలబడేది తను. అత్తింటికి వచ్చాకే చాలా తెలుసుకుంది. రాజారావు కుటుంబంలో సంయుక్త పెళ్లి మొదటిది. చాలా వేడుకగా జరిగింది. తర్వాత చెల్లెళ్ల కూతుళ్ల పెళ్లిళ్ళయ్యాయి. అంతే సందడి. వాళ్ళ 8 కుటుంబాలు కలిస్తేనే పెద్ద సందడి. మామయ్యలు, పిన్నులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు వాళ్ళ కుటుంబాలు కలిస్తే ఇక చెప్పనే అక్కర్లేదు. చిన్న కుటుంబాలు ఎలా ఉంటాయో మరో 2-3 తరాల తర్వాత ఉండే దృశ్యం ఇప్పుడే కనిపిస్తోంది. తన్మయ్య అలంకారం జరుగుతూ ఉంటే ఒక నడి వయస్కుడు ముసలామిని నడిపించుకుంటూ వచ్చాడు. అతడు నిర్మల పెదనాన్న కొడుకు. ఆవిడ నిర్మల నాయనమ్మ. నిర్మల తల్లిదండ్రులు, పెదనాన్న, పెద్దమ్మలు అదే ఊళ్ళో ఒకే దగ్గర ఫ్లాట్లు కొనుక్కుని ఉంటారు. ఆవిడని జాగ్రత్తగా చూసుకుంటారు. రా అన్నయ్య, రా నానమ్మ అని ఆహ్వానించి పెద్దామెను సోఫాలో జాగ్రత్తగా కూర్చోబెట్టి దిళ్ళు అవి అమర్చింది నిర్మల. మిగతా వాళ్ళు ఏరన్నయ్య అని అడిగింది. వస్తున్నారు నిర్మల, నిన్నంతా ఇక్కడే ఉన్నారు కదా, అమ్మకి కీళ్ళ నొప్పులు వచ్చేశాయి జవాబిచ్చాడు అతను. ఒక్కొక్కరే వచ్చి పలకరిస్తున్నారు పెద్దావిడ్ని. చీరలో బాగున్నానా తాతమ్మ అడిగింది తన్మయ్యి. ఆవిడ నవ్వి దగ్గరకు తీసుకుని ప్రేమగా ముద్దు పెట్టుకుంది. తనతో తెచ్చిన కానుకలిచ్చి రాత్రి ముహూర్తం కదా ఉండలేను అంది. ఆవిడకి 90 ఏళ్ళు దాటాయి. చిన్న కుదుపు కూడా తట్టుకోలేదని చెప్పారట డాక్టర్లు. ఆఖరి రోజులన్నట్టే. అబ్బాయిని తీసుకొస్తావా ఒకసారి అడిగింది. తన్మయ్యి సీనుని తీసుకురావడానికి వెళ్ళింది. అతను రావటం, పరిచయం, ఆశీర్వాదం అన్నీ అయ్యాక శ్రీధరుడే ఏదో ఘనకార్యం చేశాడట అడిగింది. నిర్మల అక్కడే ఉన్న సంయుక్తను ముందుకు తోసింది. ఈ అమ్మాయి వాడు చేసుకున్న పిల్ల, పేరు సంయుక్త అంది. అక్కడ అందరూ శ్రీధర్కి ప్రత్యేకమైన స్థానం ఇవ్వటం గుర్తించాడు సీను. అతని చదువు, హోదా, హుందాతనము పైకి కనిపించే కారణమైతే దాన్ని సాధించి పెట్టిన వ్యక్తిత్వం రెండో కారణం. వెరసి ప్రయోజకుడైన కొడుక్కి ఉండేలాంటి స్థానం. సంయుక్త ఆవిడకి నమస్కరించింది. నీ గురించి మేఘమాల చెప్పింది, చూడాలనుకున్నాను, తీసుకురమ్మని చెప్పాను. ఈలోగా ఇలా చూడటం జరిగింది. చాలా మంచి పని చేశావు. కొద్దిసేపు నా దగ్గరకు వచ్చి కూర్చో, నీతో మాట్లాడాలి అంది. అంతా వారిద్దరిని వదిలేసి ఎవరి పనిలో వాళ్ళు పడ్డారు. అయినా కూడా మధ్యలో కూడా ఒకరిద్దరు వచ్చి పెద్దావిడ్ని పలకరించి వెళ్తున్నారు. అవసరమైన వాళ్లకు సంయుక్తను తానే పరిచయం చేస్తోంది. శ్రీధర్ కూడా వచ్చి ఆవిడ్ని చూసి వెళ్ళాడు. అత్తయ్య గారు చెప్పేవి జాగ్రత్తగా విను సంయుక్త. జరిగిన వాటిని మనం తుడి చేయలేము. వాటి దుష్ప్రభావం మన మీద లేకుండా చూసుకోవాలి. వాటి నుండి స్ఫూర్తిని పొందాలి. నువ్వు శ్రీధర్ సంతోషంగా ఉండటం మాకు కావాల్సింది అని నిర్మల తల్లి అక్కడ ఉన్న వాళ్ళందరినీ మరొక గదిలోకి తీసుకువెళ్ళింది. వాళ్ళకి మాట్లాడుకోవటానికి వీలు కల్పిస్తూ. సంయుక్త చేతిని తన చేతిలోకి తీసుకుంది ఆవిడ. ఒడిలి ముడతలు పడినా పట్టు బలంగానే ఉంది. నా పేరు తెలిసిన కాంతామణి, బిఏబిఎల్. ఒకప్పుడు లీడింగ్ లాయర్ని. ఆడవాళ్ళ కేసులు చూసేదాన్ని. ఆమె చిరునవ్వుతో చెప్పింది. సంయుక్త ఆశ్చర్యంగా విన్నది ఆవిడ మాటల్ని. అపనమ్మకంగా చూసింది. మీ పక్కింట్లో దిగినప్పుడు మీ ఆయన పద్ధతి చూసి మేఘమాల నాకు ఫోన్ చేసింది. ఏమైనా చేద్దావా నానమ్మ అని అడిగింది. పెద్దక్కయ్య గారు నా గురించి
అడిగింది సంయుక్త. అవునమ్మా, ఇలాంటివి అది చూసి తట్టుకోలేదు. ప్రతివారికి ఆప్టిమం టాలరెన్స్ పాయింట్ ఉంటుంది. అక్కడ దాకా మనిషి ఎదుటి మనిషిని భరిస్తాడు, ఆ తర్వాత తిరగబడతాడు. నువ్వింకా అప్పటికి సహించే స్థితిలోనే ఉన్నావు. కల్పించుకోవద్దని చెప్పాను. అవును, ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకున్నావు అడిగిందామె. విసుగేసింది ఆ జీవితం. అమ్మ వాళ్ళకి అర్థం కాదు, బావ గురించి వాళ్ళకి తెలుసు. అయినా నన్ను అక్కడే ఉండమనేవారు. నాతో దీటైన పిల్లవి, ఎంతో కాలంగా వెతుకుతున్నాను, ఎప్పటికి దొరికావు. నా గురించి చెప్పనా అని నవ్వింది ఆవిడ. నా వయసు ఎంతో తెలుసా? 90 ఏళ్ళు. 1913లో పుట్టాను. అంటే మీ ఊహకి కూడా అందనటువంటి జీవితాన్ని గడిపాను. అప్పటికి ఇంకా బాల్య వివాహాల నిరోధక చట్టం, శారదా యాక్ట్ రాలేదు. ఆవిడ చెప్పసాగింది. ఆవిడ ఎందుకు చెప్తుందో, చెప్తున్నది తనకు దేనికి ఉపయోగపడుతుందో అర్థం అవ్వలేదు సంయుక్తకి. అయినా పెద్దావిడ మీద గౌరవంతో శ్రద్ధగా వినసాగింది. శారదా యాక్ట్ రావటానికన్నా ముందే నా జీవితంలోని వైభవాలన్నీ తెల్లారిపోయాయి. ఆవిడ నిట్టూర్చింది. నాకు 3 ఏళ్లకు పెళ్ళయింది, 7 ఏళ్లకి భర్త పోయాడు అంది. 3 ఏళ్లకే పెళ్ళా? సంయుక్త తెల్లబోయింది. తనకే చాలా చిన్న వయసులో చేశారనుకుంటోంది. వ్యక్తురాలైంది కాబట్టి తనకు శృంగారం గురించి కొంచెమైనా తెలుసు. ఆ వయసులో పెళ్లి చేసి ఆ పిల్లనేం చేస్తారు? 7 ఏళ్లకు వైధవ్యమా? అయోమయంగా చూసింది. ఇంకెన్నో రోజులు బతుకుతానని అనుకోను సంయుక్త. దెబ్బతిన్న వాళ్ళకే గాయం లోతు తెలుస్తుంది. నీది నాది ఒకేలాంటి నొప్పి కాకపోవచ్చు, కానీ నొప్పి ఉంది కదా. పెళ్లి ముహూర్తం అర్ధరాత్రి. కాసేపు మాట్లాడుకుందామా? మళ్ళీ అనుకుని కలుసుకునేదాకా నేను ఉంటానో ఉండనో ఆగిందావిడ. అయ్యో చెప్పండి అంది సంయుక్త. పిల్లలకి ఇవన్నీ తెలుసు. నా జీవితంలో భాగంగా నాకు ఆర్తితో కూడిన స్పందన కావాలనిపిస్తోంది చాలా కాలం తర్వాత. చెప్పానుగా 7 ఏళ్లకు అతను పోయాడని. అసలు అవి ఏమీ నాకు తెలియవు. అంటే నా జీవితంలోని ముఖ్యమైన 2 విషయాలు నాతో నిమిత్తం లేకుండానే జరిగిపోయాయి అందావిడ. మరి సంతానం? ఆవిడ ఆ ప్రశ్నను పట్టించుకోలేదు. తన ధోరణిలో చెప్పుకుపోయింది. ఆడవాళ్ళని అణిచేసింది మగవాళ్లే, మళ్ళీ వాళ్ళ బాగు కోసం ఉద్యమాలు చేసింది వాళ్లే, ఆ ఉద్యమాలను నీరుగార్చింది వాళ్లే. ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అంటారు కానీ కాదు, వాళ్ళని అలా మూర్ఖుల్లా ఉంచి కుటుంబాలను ఏలతారు మగవారు. ఆవిడ మాట్లాడుతూ ఆయాసపడుతూ ఉంటే మంచినీళ్ళు తెచ్చి తాగించింది సంయుక్త. ప్రేమగా చూసింది కాంతామణి. ఎవ్వరికి చదువులు లేవు, సంస్కారం లేదు. 4 సంస్కృత మంత్రాలు, శ్లోకాలు వల్లెవేసి అదే పాండిత్యం అనుకునేవారు. అందుకు తోడు అహంకారం. ఆడ మగ భేదం లేకుండా అందరూ అజ్ఞానంలో బతికిన రోజులవి. 14 ఏళ్లకి పెద్ద పిల్లనయ్యాను. ఘనంగా వితంతువులు చేశారు. అది నా మనసు మీద పుండు నయమైన మచ్చలా ఉందిలే. 5 మూరల మల్లు పట్టించారు, జుత్తు తీయించారు. వంటింట్లో గాడి పొయ్యల మధ్య మరొక 10 ఏళ్లు గడిచాయి. వాళ్ళు అత్తవారు మనోవర్తి ఇచ్చారు. వీళ్ళు దాన్ని తమదనేసుకున్నారు. మరి ప్లీడరు బిఏబిఎల్ సందిగ్ధంగా అడిగింది సంయుక్త. కాంతామణి మనోహరంగా నవ్వింది. ముందు తర్వాత, తర్వాతవు ముందు జరిగాయి. చచ్చిపోయి మళ్ళీ పుట్టాక అంది. సంయుక్తకు కొంచెం భయం వేసింది. ఆవిడ మనస్థితి సరిగ్గా లేదేమోననే అనుమానం కూడా వచ్చింది. ఎవరైనా గది తలుపు తీసుకుని వస్తే బాగుంటుందని కూడా అనుకుంది. పెద్దావిడ అది ఏం పట్టించుకోలేదు. జ్ఞాపకాలను తవ్వుకుంటూ సోఫాలో వెనక్కి వరికి కళ్ళు మూసుకుంది. కొద్ది క్షణాల తర్వాత ఆవిడ గొంతు మంద్రంగా సాగింది. అమ్మ నాన్నలు, తాతయ్య బామ్మలు, పెదనాన్నలు, చిన్నాన్నలు, ఇంకా ఇంకా పిల్లల్ని కంటూ ఉండేవారు. బావలు మరుదులు నా కళ్ళ ముందే నా అక్కలతో చెల్లెళ్లతో సరసాలాడేవారు. నా కళ్ళ ముందు పుట్టిన వాళ్లకు పెళ్ళిళ్ళు, శోభనాలు, పురుళ్ళు, కొందరికి వైధవ్యాలు కూడా. ఆ జీవితం అంటే అసహ్యం వేసింది. ఊపిరి ఆడని చోట ఇరుక్కున్నట్లు గిజగిజలాడాను. ఆఖరికి ఇంట్లో తద్దినాలకు వచ్చే భోక్త ఒకడితో లేచిపోయాను. ఆ అంది సంయుక్త ఉలిక్కిపడి. నన్ను వాడేదో ఉద్ధరిస్తాడనుకున్నాను. అసలేం ఉద్ధరించాలనుకున్నానో వాడికి తెలిసింది, నాకు తెలియంది ఏమిటో నాకు ఎప్పటికీ అర్థం కాదు. రైలు ఎక్కాము. 3వ తరగతి భోగి.
తెగ జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. నేను ఆదమరిచి ఉన్న సమయంలో వాడు నా చేతి సంచి కాజేసి ఏదో స్టేషన్లో దిగిపోయాడు. వాళ్ళు వీళ్ళు నా మీద జాలితో ఇచ్చిన 10 పరక పోగు చేసుకుని దాచుకున్న డబ్బులు 5-6 రూపాయలు అందులో ఉన్నాయి. నేను కట్టుకునే మారు పంచ కూడా అందులో ఉంది. అవన్నీ పోయినందుకు ఏడవనా, నడి సముద్రంలో ఇరుక్కుపోయినందుకు ఏడవనా? నిజం చెప్తే ఎవరైనా నన్ను అయ్యో అంటారా? ఏదో కాల ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నట్లు అనిపించింది సంయుక్తకి. డబ్బు పట్టుకుని ప్రేమించిన వాడితో ఇంట్లో నుంచి పారిపోవటం, వాడు మోసం చేయటం, అప్పుడునా? ఇప్పుడు నేనేం చేయాలి? రైలు దిగి గోదావరిలో దూకటం తప్ప గత్యంతరం లేదు. కానీ చావంటే భయం. గోదావరి స్టేషన్లో దిగి చాటుకు కూర్చుని జాప్యం చేసి చేసి తెల్లవారుతూ ఉంటే ఇక తప్పదన్నట్టు లేచి అదే పని చేయబోయాను. ఎవరో పెద్ద మనిషి నన్ను ఆపి నాకు అదంతా తెలుసుకుని, బలవంతంగా చావటానికి దేవుడు మనిషిని పుట్టించలేదమ్మాయి, మనుషులే మనుషుల్ని పీక్కు తింటున్నారు, ముఖ్యంగా ఆడ మనుషుల్ని. నాతోరా నీకు దారి చూపిస్తాను అని తీసుకువెళ్ళి వీరేశలింగం గారి ఆశ్రమంలో చేర్పించాడు. మీరు ఆయన చూసారా? ఆతృతగా అడిగింది సంయుక్త. లేదు, అప్పటికే ఆయన పోయారు. ఆయన శిష్యులు ఉండేవారు. ఒక ఆయన వితంతు వివాహం చేసుకుంటానని వచ్చారు. నన్ను చూపించారు. మనిషి నల్లగా దృఢంగా పోత పోసిన విగ్రహంలా ఉన్నాడు. ముఖం మీద స్ఫోటకపు మచ్చలు. మరి నేనెలా ఉన్నాను? ఇంకా వెంట్రుకలు మొలవని బోడిగుండు, బోసి ఒళ్ళు. అప్పటి రూపం గుర్తు తెచ్చుకుని ఆవిడ నవ్వేసింది. సంయుక్తకి కూడా చిన్న నవ్వు వచ్చి సంకోచంతో పెదాల వెనక ఆగిపోయింది. నా పరిస్థితి ఏమిటి? నిలువ నీడలేదు. ఇప్పుడు సరే, ముందు బతికేమిటి? మరో దారి లేదు. దారే ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. అలా మా పెళ్ళయింది. నా ఊహ తెలిసాక మొదటిసారి రంగు చీర కట్టుకుని బొట్టు పెట్టుకున్నాను. చేతులకి గాజులు, మెడలో పసుపు తాడు. దండల మార్పిడి పెళ్ళి అయినా వెలితిగా ఉండకూడదని మంగళసూత్రం కట్టారు అంది. మీరు చాలాసేపు మాట్లాడారు. కొంచెం బెరుగ్గా అంది సంయుక్త. మరేం పర్వాలేదు. నాకు అనారోగ్యం ఏమీ లేదు. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా పువ్వు వాడిపోకుండా ఉంటుందా? మనిషి అంతే అందావిడ. చాలా బాగా మాట్లాడుతున్నారు అంది సంయుక్త. నువ్వు మొదట భయపడ్డావు కదూ? ఆవిడ మిస్టిక్గా నవ్వింది. సంయుక్త సిగ్గుపడిపోయింది. అమ్మ వాళ్ళు నాకేది చెప్పరు. చిన్నదానివి నీకెందుకు అంటారు అంది సంయుక్త. పెద్దదాన్నయ్యాని నేను నిరూపించావుగా. తొందరగా చెప్పుకుందాం. ఎదురు సన్నాహం అవి ఉంటాయిగా, అవన్నీ చూద్దు గాని. మా పెళ్ళైపోయిందా? వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వీధిలోంచే మమ్మల్ని వెళ్ళగొట్టేశారు. ఇది తప్పు కాదని ఎన్నో విధాలు చెప్పడానికి ప్రయత్నించారు. వాళ్ళ అమ్మ వినలేదు. ఇంట్లో ఆడపిల్లలకి సంబంధాలు రావని, కుటుంబాన్ని వేలేస్తారని ఎన్నో చెప్పి నన్ను వదిలేసి ఆయన్ని ప్రాయశ్చిత్తం చేసుకోమన్నారు. అక్కడి దాకా చెప్పి ఇప్పుడు నీకు అహల్య కథ చెప్తాను. నన్ను అప్పుడప్పుడు ఆవిడ పూనుతూ ఉంటుంది. దీనితో ఆఖరు నేను వదిలిపెట్టేస్తాను అందావిడ. ఆవిడ మాటల్లో అల్లరి, చిలిపితనం. అయ్యో, అలాంటిదేమీ లేదండి కంగారుగా అంది సంయుక్త. ఆవిడ తదేకంగా ఆమెను చూస్తూ ఉండిపోయింది. ఎంత చక్కటి పిల్ల! ఎందుకు బంధాన్ని నిలుపుకోలేకపోయాడు ఆ శేషు అన్నవాడు? తను చూడని ఆ మనిషి మీద కోపం వచ్చింది ఆమెకు. అహల్య గురించి చాలా కథలున్నాయి సంయుక్త. అందులో ఒకటి నాకు నచ్చింది. అది నీకు చెప్తాను అంది. అవతల తలుపు మీద ఎవరో తట్టారు. అయిపోయింది, ఇంకొక పావు గంట అని ఈవిడ కేకేసింది. ఆ ప్రహసనానికి సంయుక్త నవ్వేసింది. అదిగో అలా నవ్వుతూ ఉండు, బెరుగ్గా ఉండకు అంది కాంతామణి. ఊర్వశి ఒక అప్సరస. ఒకనొక సమయంలో ఆమెకు తను చాలా అందగత్తెనన్న గర్వం ప్రబలింది. దాన్ని అణచటానికి బ్రహ్మదేవుడు ఒక అందమైన ఆడపిల్లని, అహల్యను సృష్టించాడు. ఆమెను పెంచి పెద్ద చేయమని గౌతమ మహర్షికిచ్చాడు. ఆయన అహల్యను జాగ్రత్తగా పెంచి బ్రహ్మకు తిరిగి అప్పగించాడు. ఆమె అపురూప సౌందర్యం చూశాక ఊర్వశికి గర్వభంగం అయింది. ప్రతిగా నిత్యయవనం అనే వరం అహల్యకిచ్చాడు బ్రహ్మ. అసలు సమస్య ఇప్పుడు మొదలైంది. అహల్యను సృష్టించిన పని ముగిసింది. ఇప్పుడు ఆమెను ఏం చేయాలి? దేవతలంతా ఆమె సౌందర్యం చూసి మతులు పోగొట్టుకున్నారు. కానీ బ్రహ్మ ఆమెను గౌతముడికిచ్చి వివాహం చేశాడు.
గౌతముడికి భార్య ఎందుకు? అది అంత అందమైన యువతి. బ్రహ్మ ఇచ్చాడు కాబట్టి స్వీకరించాడు, వెంట తీసుకువెళ్ళాడు. యజ్ఞయాగాదుల్లో ఆమెను ధర్మపత్నిగా వినియోగించుకున్నాడు. ఆమె కోరుకుంటున్నది అదేనా? ఆమె అలాగే బతకాలనుకుంటోందా? ఆ విషయం ఎవరికీ అక్కర్లేదు. ఒకరోజు ఇంద్రుడు ఆమెను వెతుకుతూ వచ్చాడు. నేను అహల్యను అని సంకేతం ఇచ్చింది. ఆమె మనోగతం వ్యక్తమైంది. ఇంద్రుడు ఆమెను అభిగమించాడు. గౌతముడికి విషయం తెలిసింది. శపించాడు. శిలా సదృశ్యంగా ఆమె ఒంటరి జీవితం గడుపుతూ ఉంటే ఒకనాడు ఎప్పుడో శ్రీరాముడు ఆమెను చూశాడు. ఆమెను మన్నించాడు. తిరిగి జీవాన్ని నింపాడు. ఈ కథంతా చెప్పింది కాంతామణి. నేను ఇలా వినలేదు. అహల్యత తప్పని చెప్పింది మా అమ్మ. అయినా అహల్యను క్షమించగలిగిన రాముడు సీతకెందుకు అగ్ని పరీక్ష పెట్టాడు? అడిగింది సంయుక్త. తార, మండోదరి, శబరి ఇలా ఇంకో 3 స్త్రీలు అతని వల్ల గౌరవాన్ని పొందిన వాళ్ళు కనిపిస్తారు సంయుక్త. సుగ్రీవుడి భార్యని, రాజ్యాన్ని కాజేసిన వాలిని చంపినా అతడి కొడుక్కి యువరాజ పట్టాభిషేకం చేశాడు. తన భార్యను ఎత్తుకుపోయిన రావణుడికి భార్య మండోదరి. ఆమెను వీరమరణం పొందిన వీరుడి భార్యగానే గౌరవించాడు. ఆటవిక స్త్రీ అయిన శబరి ఎంగిలి తినటానికి సంకోచించలేదు. ఆఖరికి కైకను కూడా క్షమించాడు. అలాంటి వాడి విషయంలో అగ్ని పరీక్ష అనేది ప్రక్షిప్తమై ఉంటుంది తప్ప వాల్మీకం కాకపోవచ్చు. స్పష్టంగా రాముడి పట్ల ఉన్న గౌరవంతో చెప్పింది కాంతామణి. ఏదో ముడి విడినట్లయింది సంయుక్తకి. అలాగని తల్లి పట్ల ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గలేదు. సరే, మళ్ళీ నా కథలోకి వద్దాము. గుమ్మం లోపల నిలబడి ఆవిడ నన్ను తిడుతోంది చాలా అసభ్యంగా. ఇదంతా ఇలా జరగటానికి నేనే కారణం అన్నట్టుగా. గుమ్మం యువతల నేనున్నాను. 10 మంది పిల్లల్ని కానీ ఇంకా కనబోతున్న ఆవిడ పురుష స్పర్శే ఎరగని ప్రేమ ఆదరణ అనే వాటికి నోచుకొని నన్ను నానా దుర్భాషలు అంటోంది. జనం మూగిపోయి తమాషాగా చూస్తున్నారు. తిట్టేవాళ్ళు గొంతు కలుపుతున్నారు. నాలో భయం. అతనేం చేయబోతున్నాడు? నన్ను వదిలేసి నీ దారి నువ్వు చూసుకోమంటాడా? ఈ జరిగిందంతా క్షణకాలపు వెలిగేనా? సరిగ్గా అప్పుడు అహల్య నన్ను ఆవహించింది. అతని చెయ్యి గట్టిగా పట్టుకున్నాను. నా నిరాశ, నా భయం, కనుకొలకుల్లో నిలిచిన కన్నీటి బొట్లు ఇవన్నీ అతనికి ఏ భాష్యం చెప్పాయో, బిగిసిన నా పట్టు అతనికి ఏం సందేశం ఇచ్చిందో. అతను అందరినీ వదులుకుని నాకు తోడుగా నిలబడ్డాడు అంది కాంతామణి. మీరప్పుడు భయపడ్డారా? భయం దేనికి? నీకు తోడుగా నిలబడ్డ మనిషి నువ్వు తప్పు చేయలేదని భరోసా ఇచ్చాక మేమిద్దరం వెనుతిరిగి వచ్చేసాము. మా పెళ్లి పెద్ద దగ్గరికి వెళ్తే ఆయన చెన్నపట్నంలో ఉండే ఒక వకీలు దగ్గరికి ఉత్తరం ఇచ్చి పంపాడు. నా భర్త ఇవన్నీ ఇలా జరుగుతాయని ఊహించినట్టున్నాడు. తన పట్టాలు, కొంత డబ్బు కూడా ముందే తెచ్చుకున్నాడు. ఆయన ప్లేటర్ చదివాడు. మేము వెళ్ళిన వకీలు దగ్గర జూనియర్గా కుదురుకున్నాడు. చిన్న సంపాదన. ఎలా సర్దుకున్నామో మాకే తెలియదమ్మాయి. అమ్మా నాన్నలు ప్రేమించని పిల్లల జీవితాలు చాలా దుర్భరంగా ఉంటాయి. వాళ్ళ మనుగడ అత్యంత కష్టం. మాలాంటి వాళ్లను ప్రోత్సహించే సంఘ సంస్కర్తలు కొందరు తప్పితే ప్రపంచమంతా మాకు ఎదురు తిరిగిందని అనిపించింది ఆ రోజుల్లో. ప్రసవాలప్పుడు స్నేహితులే తప్ప ఎవ్వరూ దగ్గర లేరు. పిల్లలు పెరిగాక మన స్కూళ్లలో చదవనివ్వలేదు. ఏటికి ఎదురీదాం? కాంతామణి చెప్తూ ఉంటే తల్లి తండ్రితో సహా అందరూ తనని దూరం పెట్టడం మనసులో మెదిలింది సంయుక్తకి. నేను కోరుకున్నది ఏమిటి? 10 మంది పిల్లలు, పెద్ద పిన్న, ఇంటి నిండా మనుషులతో పుచ్చపదలాంటి ఇంటిని కలగన్నాను. కానీ నాకు లభించింది ఏమిటి? నేను. తను బయటికి వెళ్తే రోజంతా బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా నేను. చదువుకోమని ప్రోత్సహించారు. నిరక్షర కుక్షిని 2 ఏళ్లు పట్టింది నాకు మెట్రిక్కి తయారవటానికి. నిజం చెప్పొద్దు, మీకందరికీ ఆ సొగసు తెలియదులే. మనం మాట్లాడుకునే మాటలన్నీ అక్షరాల పంక్తులుగా మారి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మనసుకు ఎంత సంతోషం వేసేదో. ఆంధ్ర మెట్రిక్ రాశాను. ఆ తర్వాత నేను ఇంకా ఆగలేదు. లా పట్టా చేతికొచ్చేదాకా. ఇంతలో 2 పిల్లలు పుట్టారు. దేశానికి స్వతంత్రం వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక మేము నెమ్మదిగా కదిలి విశాఖపట్నం వచ్చేసాము అంది కాంతామణి. చాలా విషయాలు తెలుసు మీకు, ప్రశంసగా అంది సంయుక్త. మా కాలంలో జరిగిన విషయాలవి.
నాకు ద్వితీయం జరిగాక బయట ప్రపంచం విశాలమైనదని, నేనొక కోపస్థ మండూకంలా బతికానని అనుకున్నాను చాలా రోజులు. కానీ ప్రపంచమే ఒక పెద్ద కోపం అని, దాన్ని విడిచి నేనే బయటకొచ్చానని అర్థమైంది అంది కాంతామణి. మీ వాళ్ళెవరూ మీ దగ్గరికి రాలేదా? నాకు ప్లేడర్గా కొంత పేరు వచ్చాక నా తమ్ముడు అనేవాడు ఒకడు వచ్చాడు. నేనని వాడికి తెలీదు. శారదా చట్టం గురించి చెప్పానుగా, అది వచ్చాక మరీ పసిపిల్లలకి మానేసి కాస్త ఈడేరిన పిల్లలకి, అంటే వ్యక్తురాలు అవగాహన చేసేసేవారు. మగవాడికి, ముఖ్యంగా మధ్యతరగతి బూటకపు విలువల్లో చాలీ చాలని సంపాదనలతో బతుకుతున్న వాడికి భార్యను మించిన వినోదం మరొకటి అందుబాటులో ఉండదు. దాంతో తినటానికి తిండి లేకపోయినా ఏటా పిల్లలు, బాలింతతనం వదలకుండానే మళ్ళీ గర్భాలు పీల్చి పిప్పి చేసేవారు. అలాగా పిప్పి పిప్పిలా కళ్ళల్లో ప్రాణం పెట్టుకుని ఉన్న వాడి కూతుర్ని తీసుకుని నా దగ్గరకు వచ్చాడు. 25 ఏళ్ళు కూడా ఉండవు దానికి. 6 పిల్లలట. దాన్ని వదిలేసి భర్త మరొక పెళ్లి చేసుకుందామని చూస్తున్నట్ట. ఎలాగైనా వాళ్ళ కాపురం నిలబెట్టమని అడిగాడు. ఆ పిల్లకు కూడా చావో రేవో భర్తతోటే గాని వదిలేసి కాదు. మనోవర్తి ఇప్పిస్తాను, నీ బతుకు నువ్వు బతకమని చెప్పాను. నేను చెప్పింది వాళ్ళకి నచ్చలేదు. మరొక ప్లేడర్ దగ్గరికి వెళ్ళిపోయారు. వాడు చెప్పిన వివరాల వల్ల తెలిసింది వాడు నాకు తమ్ముడని. అమ్మా నాన్నల గురించి అడిగాను. అడగకుండా ఉండలేకపోయాను. నీ స్వార్థం నువ్వు చూసుకుని వెళ్ళిపోయావు. మమ్మల్ని సాటి వాళ్ళంతా వెలివేశారు. నాన్న వాళ్ళ కాళ్ల మీద పడి బతిమలాడితే జన్మలో నీ మొహం చూడనని ఒట్టేయించుకుని నీకు కర్మకాండ చేశాక మళ్ళీ కలుపుకున్నారు. ఒసేవు, నీకు ఏటా తద్దినం పెడుతున్నాళ్లే నాన్న అన్నాడు. నాకు ఒళ్ళు మండింది. బతికున్న వాళ్ళకు పిండం పెడితే దాన్ని పిశాచాలు అందుకుని మళ్ళీ జన్మలో పిల్లలుగా పుడతాయని చెప్పు పోరా ఆయనకి అని వెళ్ళగొట్టాను. చెప్పింది కాంతామణి. సంయుక్త ఏమీ మాట్లాడలేదు. ఒక విషాదం ఆమె మనసును కమ్ముకుంది. నాకు ఎలాంటి సిద్ధాంతాలు తెలియవు. నాకు తెలిసిన ప్రపంచం కూడా చాలా చిన్నది. అమ్మా నాన్నలకు ఒక్కదాన్నే చాలా గారాబంగా పెంచారు. అది ఒక పార్శ్వం. మా మేనత్త బావల దాష్టికం రెండో పార్శ్వం. నాణానికి 2 ముఖాల్లో ఉండేవి అంది సంయుక్త. అవసరాల కోసం సిద్ధాంతాలు, సిద్ధాంతాల కోసం అవసరాలు పుడతాయి. వాటికి పేర్లు మనమే పెట్టుకోవాలి. నాకు నిన్ను చూశాక చాలా ఉత్తేజం కలిగింది. నీలాగా స్పిరిట్ ఉన్న పిల్లల్ని ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. మా పెళ్ళైన కొత్తల్లో వితంతు వివాహాలు జరిగేవి, అంతే. తర్వాత ఆగిపోయాయి. అన్యాయానికి బలైపోయాక అయ్యో అని ఓదార్చుకోవటాలే చూశాను నా జీవితం అంతా. వరకట్నం చావులు, బలాత్కరిస్తే వాణ్ణే పెళ్లి చేసుకోవటాలు, యంత్రపు మనుషుల్లా పిల్లల్ని కానీ అలసిపోవటాలు ఎన్నని అంది కాంతామణి. మీరు నాకు చాలా విషయాలు చెప్పారు. నేను మీ అందరంతా చదువుకోలేదు. ఇలాంటి కుటుంబంలోకి రావటం నా అదృష్టమనే అనుకుంటాను అంది సంయుక్త. అలా ఎప్పుడు అనుకోక అమ్మాయి. నీ విలువ నీదే. ఇవన్నీ మన కోసం మగవాళ్లే సృష్టించి పెట్టిన విలువలు. మనకి కష్టాలు తెచ్చిపెట్టింది వాళ్లే. సంయుక్త, చిన్న ప్రపంచంలో పెద్ద సమస్యను దాటుకుని వచ్చావు. నీకు పెద్ద ప్రపంచాన్ని, ఇంకా పెద్ద సమస్యని పరిచయం చేశాను. నా గురించి నీకు ఎంతో కొంత అర్థమై ఉంటుంది. నిర్మల తల్లి కాచాయనితో మొదలుకొని శ్రీధర్ దాకా నాతో అనుబంధం పెంచుకొని పెరిగిన పిల్లలు. మనకి ఒక కష్టం రాగానే అది అంత పెద్దదైనా సరే మనని సమూలంగా మార్చదు. మనం ఎంతో కొంత మిగిలే ఉంటాము. ఆ మిగిలిన నువ్వు వీళ్ళని అర్థం చేసుకుని సంతోషంగా ఉండు. మేమంతా నీ వెనకే ఉన్నాం. నీ పిల్లలకి కూడా ఎలాంటి లోటు ఉండదు. చక్కగా పెంచుకోండి అందావిడ. సంయుక్త తాలూపింది. ఆ విషయం కూడా అర్థమైంది ఈవేళ అంది. ఈ విషయాలన్నీ ఇంత అర్జెంటుగా మాట్లాడుకునే అవసరం లేదు మామూలుగానైతే. కానీ నా వయసు దృష్టిలో ఉంచుకుని దేన్ని నేను వాయిదా వేయను అంది కాంతామణి. ఒక్క క్షణం సంకోచించి అంది సంయుక్త. నాకు చాలా మామూలు జీవితం. నా భర్తకి వండి పెడుతూ పిల్లల్ని చూసుకుంటూ అందరిలా బతకాలని ఉండేది. అది ఒక తీరని కళ అని అర్థమయ్యాక చచ్చిపోవాలనుకున్నాను. శ్రీధర్ విషయంలో ఇలా స్వతంత్రించవచ్చో లేదో నాకు తెలియదు. తను అందించిన చెయ్యి తిరస్కరించలేకపోయాను. తన విషయంలో మీకందరికీ ఏమైనా ఆశలున్నాయేమో, వాటిని నేను భంగపరిచానేమో. పెద్ద మనసు చేసుకుని క్షమించండి. చెప్తూ ఉంటే ఆమె గొంతు వణికింది.
అదేనమ్మా, చాలా విషాదకరమైన విషయం ఏమిటంటే మగవారికి ఏం కావాలో ఆడవాళ్లే చూసుకుంటారు. పిల్లల్ని కని పెంచి సమాజానికి అందిస్తారు. వాళ్ళకేం కావాలో ఇవ్వాలని ఎవ్వరూ అనుకోరు. నీకేం తక్కువ చేశాను అని నిలదీస్తారు కానీ నీకేం కావాలని అడగరు. తమకి నచ్చి తమకు ఉపయోగపడేదే వారికిస్తారు. ఈ పెళ్ళి వద్దని గాని, ఈ భర్తను భరించలేనని గాని ఆమె చెప్తే వినరు. అలాంటప్పుడు మనం పోరాడి సాధించుకోవటంలో తప్పు లేదు. మనది స్వార్థమనని, అనైతికమనని. ఈవేళ నాకు నువ్వెందుకో మరీ మరీ నచ్చుతున్నావు అని తలుపు తీయొచ్చునింకా, చెప్పింది కాంతామణి. సంయుక్త వెళ్ళి తలుపులు బార్లా తెరిచింది. 4వ భాగం సమాప్తం. 5వ భాగంలో ఈ ధారావాహిక ముగింపును వినేద్దామండి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.